హాయ్ గైస్. అసలు నా లైఫ్లో ఇలాంటి వస్తువు ఒకటి కొనాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ లాస్ట్ కొనాల్సి వచ్చింది. అసలు ఆ వస్తువు ఏంటి, ఎందుకు కొనాల్సి వచ్చింది, దాని వెనక కథ ఏంటో చూద్దాం పదండి. రెడీగా ఉండండిరా. సో గైస్, ఇదే ఆ వస్తువు. అసలు గాలి కోసం కూడా మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ ఆ రోజు లాస్ట్కి వచ్చేసింది. అసలు ఎయిర్ ప్యూరిఫైయర్ ఎందుకు కొనాల్సి వచ్చింది? ఫస్ట్ లాస్ట్ 1 monthగా ఇంట్లో బాగానే ఉన్నాను గైస్, కానీ ఈ మధ్య ఒక 2 days అయింది రిలయన్స్ సార్ వచ్చి. అప్పుడే థ్రోట్ అంతా ఇబ్బందిగా ఉంది, నోస్ అంతా ఇబ్బందిగా ఉంది, డస్ట్ వల్ల, పొల్యూషన్ వల్ల. ఇంక ఇలా కాదు, ఇలా అయితే మన హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి ఇంకా ఖచ్చితంగా కొనాల్సిందే, దీని మీద కొంచెం ఇన్వెస్ట్ చేస్తే మంచిదే అని చెప్పి లాస్ట్ కొన్నాను. సో ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేద్దాం, నిజంగా చూద్దాం, ఇది అసెంబుల్ చేద్దాం, ఇది ఎలా వర్క్ చేస్తుంది, నిజంగానే వర్క్ చేస్తుందా లేదా అని చూద్దాం. సో లోపల ఉన్న వస్తువులు ఇవే గైస్. సో అన్నిటికన్నా మెయిన్ ఈ హెపా ఫిల్టర్. సో ఎయిర్ ప్యూరిఫైయర్ తీసుకునేటప్పుడు అన్నిటికన్నా హెపా ఫిల్టర్ ఉన్నదే తీసుకోమని అన్ని రివ్యూస్లో చెప్తున్నారు. సో మనం తీసుకున్న ఎయిర్ ప్యూరిఫైయర్లో హెపా ఫిల్టర్ ఉంది. సో ఇది మెయిన్. సో ఇప్పుడు మనం దీన్ని ఫిక్స్ చేసి ఆన్ చేసి ఎలా వర్క్ చేస్తుందో ట్రై చేద్దాం. ఓకే, సో గైస్ దీన్ని మనం అసెంబుల్ చేసేసాం. ఇప్పుడు ఇది ఆన్ చేసి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. కంట్రోల్స్. సో ఫస్ట్ దీన్ని పవర్ బటన్ ఆన్ చేయాలి అండ్ ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి 1, 2 and 3. సో ఇది ఈరోజు నైట్ అంతా యూజ్ చేద్దాం. యూజ్ చేసి నిజంగానే స్లీప్ క్వాలిటీలో ఏదైనా డిఫరెన్స్ ఉందా, అసలు దీనివల్ల ఇది నిజంగా పనికి వస్తుందో లేదో నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఫాలో మీ ఫర్ దట్.